అరే! నాకైతే అన్నం తలల 6 రకాల కూరలున్న ముద్దకు తొక్కులు కలుపుకొని తినకపోతే పానం నోరు 2 ఆయమన్నది. నా లెక్కనే మీలబి చాలా మందికి తొక్కంటే ఫ్యాన్ ఉంటది కదా! అందుకోసమే గేయాల మా అమ్మ అయితే మంచి ఒక సుక్క కూర తొక్కు పట్టుకొచ్చింది. మరి ఎంతమందికి ఎరుకనో లేదో నాకైతే తెలవదు గానీ ఒక్కసారికి ఇట్లా వండుకున్నారు మీ అందరి మోస్ట్ ఫేవరెట్ అయిపోతది. సుక్క కూర పొయ్యికి కూడా మంచిది కదా! మంచి కాడలు తీసుకొని చాలా మంచిగుంటదన్నట్టు. ఇక ఉప్పేసుకొని ఒకసారి కడిగి పక్కన పెట్టుకోరి. కడాయిలో మొత్తం నూనె కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎల్లిపాయలేసేసి ఒకసారి గోలినాక మిక్సీలో తీసుకోరి. ఇక రోట్ల నూనెతో కూడా మంచిగుంటది. అది తీసుకున్నాక మొత్తం దొడ్డుప్పు, చింతపండు ఏసేసుకొని ఒకసారి రుబ్బుకోర్రి. అదే కడాయిలో ఇంకా మొత్తం నూనె ఏసుకొని అందులో ఏం చేసుకోవాలి మనం సుక్క కూరని మగ్గించుకోవాలన్నట్టు. ఎంత మంచిగా మగ్గుతే అంత మంచిగుంటది. ఒకసారి ఇది బరక నూరుకున్నాక ఇది బి ఏసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోరి. ఇక పోపు అయితే మీకు ఎరికే కదా! నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కల్యమాకు, ఎండుమిరపకాయలు అట్లనే ఇంగు వేసుకుంటే టచ్ జబర్దస్త్ ఉంటది. ఇది లేసేసి మనం దోశకి, రొట్టెకి, అన్నంకి దేనికైనా ఈ సుక్క కూర తొక్కు జబర్దస్త్ ఉంటదన్నట్టు. దవడ కిందకి ఆ పెసరపప్పుది ఇట్లా తగులుతా ఉంటే కమ్మగంటే కమ్మగుంటది. పుల్లగా మంచిగుంటది.